అందరికీ నమస్కారం. ఈరోజు సెకండ్ సాటర్డే సందర్భంగా మన పిల్లలకి అయితే స్కూల్ అయితే లేదు కదా, అందుకోసం మన పిల్లలు నేను అందరు కలిసి బయటికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నాం. అది ఎక్కడికి ఏంటి అనేది మీకు ముందు అయితే చూపిస్తాం. ఇప్పుడైతే పిల్లలందరూ ఆటో ఎక్కడానికి రెడీ అయ్యారు. ఆటో వచ్చింది, ఆటో ఎక్కి పోదాం కదమ్మా. రెడీనా? పోదామా? ఏమేమి తీసుకున్నారు మీరు? వాటర్ క్యాన్లు, బిస్కెట్లు తీసుకున్నారా? ఓకేమా. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయినాం. ఆటో నేనే తోలుతున్నా. పిల్లలు పోదామా? ఓకేమా. పిల్లలు అయితే చూడండి ఆటో దిగారు, అందరూ ఆటో దిగి అందరూ అయితే పోతున్నాం ఇక్కడ పైకి. అది ఎక్కడికి అనేది మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింటుంది అనుకుంటా. చూద్దాం, పైకి వెళ్ళిన తర్వాత మీకు అన్ని చూపించి నేను ఎక్కడికి వచ్చామనేది తెలియజేస్తా. ఎక్కడ పోతానని చెప్పు మనము. ఓహో, పుష్ప మూవీ 2లో ముద్దు. ఓకే, మారితే చూడండి పుష్ప 2లో వాళ్ళు ఎర్రచందనం ముద్దులు కొట్టడానికి వెళ్తారు కదా కూలోళ్ళు, అట్లా వీళ్ళు కూడా కొట్టడానికి అడవిలోకి వెళ్తున్నారంట చూడండి. ఓకే, ఇదైతే కామెడీగానే అంటున్నారు, నిజంగానే ఎర్రచందనం కొట్టలేదు వీళ్ళందరూ. ఎక్కడికి వచ్చామో మీ అందరికి అర్థమైపోయింటుంది అనుకుంటా. ఇప్పటికే మనమైతే లాస్ట్ ఒక నెల క్రితం అయితే మనం అవ్వ తాతల్ని పిల్లల్ని తీసుకొని ఈ టెంపుల్కి అయితే వచ్చాం కదా. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, పురాతనమైన టెంపుల్, అంటే చిన్నగా ఉంటుంది, తూట్రాయ్ అని చెప్పి. ఒక చిన్న, ఇప్పుడు మనకైతే మన అరుణాచలంలో ఎలా ఉంటుందో చిన్న హోల్ లాగా ఉండి దాంట్లో మనం దూరుతాం కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ దూరితే చాలా మందికి ఆరోగ్యం బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతాయని ఒక బాగా నమ్ముతారు అందరు. ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చెప్పులు, వాళ్ళని ఇక్కడ బట్టలు అన్ని ఇక్కడే వదిలేసిపోవడం వల్ల ఇక్కడైతే చాలా చండాలంగా అయితే అయిపోయింది. చూడండి, ఇక్కడ మీరు ఎవరైనా రావడానికి కూడా భయపడతారు, ఇదేంది ఇట్లా ఉంది అని. సో అందుకోసం ప్రతి ఒక్కరు భక్తులు అయితే ఇంకటి నుంచి అయినా ఈ వీడియో చూసైనా మీరు ప్రతి ఒక్కరు ఇట్లా బట్టలు ఇక్కడ వేయడం వల్ల ఎంత ఇబ్బంది, ఎంత మనమే మన టెంపుల్ అనే ఒక దేవుడి గుడిని కూడా మనం ఎంత గలీజ్ చేసుకుంటున్నామో ఒకసారి మీరు ఆలోచిస్తారని అనుకుంటాం. ఇప్పుడైతే మన పిల్లలందరూ కలిసి ఇక్కడ ఉన్న ఈ చెత్త, ఇలాంటివన్నీ బట్టలు, చెప్పులు అన్ని తీసి పక్కకి వేద్దామని అయితే వచ్చాము ఈరోజు. ఎందుకంటే ఇది కూడా ఒక సేవా కార్యక్రమమే కదా, అందుకోసం మన పిల్లలతో చేయిద్దామని అయితే వచ్చాము. పిల్లలు ఇప్పుడు చేద్దాం అందరూ. ఓకే, చేసే ముందు మనము ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా, అందరూ ఒకసారి ముక్కొని తూట్రైలు దూరి తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పదండి అక్కడికి. పిల్లలు చెప్పులు ఇక్కడ సైడ్కి వదిలేయండి, మా చెప్పులు వదిలేసి దేవుని ముక్కుంటారు రండి. ఇక్కడ ముందర వదులుతారండి. ఇక్కడ అందరు చెప్పులు వదిలేసి అక్కడికి వెళ్ళండి, దేవుడి దగ్గర ముక్కొని రండి ఫస్ట్. ఓకేనా? వెళ్ళండి. చూడండి అక్కడ మన పిల్లలు దూరుతున్నారు చూడండి. అదే చాలా మంది బాగా భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడికైతే బాగా పూజ చేసేవాళ్ళు. ఈరోజు శనివారం కదా, అందుకు ఎవరు వచ్చినట్టు లేరు. ఆదివారం పూట ఎక్కువ వస్తారు. ఆదివారం పూట, అమావాస్య రోజు అలా ఎక్కువ మంది అయితే జనాలు వస్తూనే ఉంటారు ఇక్కడికి. చూడండి ఎంత చెత్తగా చేసేసారు. ఇప్పుడు మన పిల్లలతో కలిసి మనమైతే ఇది మొత్తం అంతా అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. పిల్లలు బాగా ముక్కోండి, మా చదువులు బాగా రావాలి, అన్నీ మనం బాగుండాలని ముక్కోండి అందరూ. అందరు ఇంకా అందరు ముక్కున్నారు కదా, ఇప్పుడు అందరు చెప్పులు వేసుకొని ఫస్ట్ మీ చెప్పులు మీరే వేసుకొని, ఇక్కడ ఉన్న చెప్పులు ఎవరు వేసుకోవద్దండి, మీ చెప్పులు వేసుకొని అన్ని ఇక్కడ అన్ని ఉన్న చెట్లన్నీ పీకేద్దాం. ఓకేనా? ఇప్పుడు అంతా ఒక దగ్గర కుప్పేసి కాల్చేద్దాం మనం, సరేనా? ఓకే, తగిలించుకోద్దండి. ఆడపిల్లలు కింద ఉన్నట్టు మాత్రం దగ్గర కుప్పేయండి మా చెప్పులు అవన్నీ, సరేనా? ఓకేమా. చూడండి ఎంత చెత్త చేశారు చూడండి. బట్టలన్నీ వేసి ఆఖరికి కట్ డ్రాయర్లు కూడా ఇక్కడ వదిలేశారు. ఇక్కడ మన పిల్లలు, మగపిల్లలు అయితే ఇవన్నీ టెంపుల్ దగ్గర పక్కన అంతా చెత్త, చిప్పలు అన్నీ ఇట్లాంటివన్నీ తీసేస్తున్నారు. చూడండి ఇక్కడ కూడా మన పిల్లలు అయితే కుప్ప వేసారు చూడండి. ఎన్ని చెప్పులు అన్ని కుప్ప, చూడండి ఎంత చెత్త ఉంది చూడండి. ఇక్కడ టెంపుల్ పక్కన ఇంత చెత్త ఉంటే భక్తులకు కూడా ఎలాగ పూజించాలనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు. మన భక్తులైనా ఇప్పటికైనా మారి ఇక్కడ ఏమీ వేయకుండా కొంచెం నీట్గా పెట్టుకుంటారని అయితే నేను అనుకుంటున్నా. ఇక్కడైతే అన్నీ చూడండి, కుంకం ప్యాకెట్లు, పసుపు ప్యాకెట్లు, చెప్పులు, అలా ప్రతి ఒక్కటి ఇక్కడ వేస్తే అది మనమే మన టెంపుల్స్ని మనమే చండాలంగా చేసుకుంటున్నాం అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇక్కడ మన పిల్లలు అయితే ఎంతో భక్తితో అంతా మనం సేవా గుణంతో అంతా క్లీన్ చేస్తున్నారు చూడండి. ఆడపిల్లలు అయితే చూడండి చెప్పులు ఏరేస్తున్నారు చూడండి. ఇక్కడ అన్ని ఒక దగ్గర చెప్పులు కుప్ప అయితే వేస్తున్నారు చూడండి. తిరుపతి అయితే పైన ఉన్న చెట్లకు గంటలు వేశారు చూడండి. ఇక్కడ ఇవన్నీ అయితే వాడు పైకి ఎక్కి మరీ తీసేస్తున్నాడు చూడండి. జాగ్రత్త మా తిరుపాల్, బాగా జారేవు, జాగ్రత్తగా.
చూడండి ఎన్ని బట్టలు ఇవన్నీ, ఇట్లాంటి బట్టలు ఎన్ని కుప్పలు ఉన్నాయి. ఇంకా అక్కడ మళ్ళీ లాస్ట్లో మీకు అంతా 5 అయితే చూపిస్తాము. మన పిల్లలు అయితే ఎంతో కష్టపడుతున్నారు పాపం. అయితే చూడండి ఇక్కడికి టెంపుల్కి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పి ఇక్కడ చూడండి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి దర్శిస్తుంటారు. ఇక్కడికి వచ్చి అన్న ఇది పుట్టపర్తి నుంచి తీసుకొని వచ్చారు ఫారినర్స్ కూడా ఎంతో మంది వస్తుంటారు. అన్న మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఆల్మోస్ట్ 20 years నుంచి వస్తున్నారా? ఇట్లా ఫారినర్స్ అందరినీ మన దగ్గర వస్తుంటారు. చూడు మనం ఫారినర్స్ వచ్చి మన ప్లేస్ని వాళ్ళు ఎంతో ప్రేమతో మనల్ని ఇక్కడ చూడాలని వచ్చినప్పుడు మనం ఇంత చెత్త పెడితే వాళ్ళకి కూడా ఎంత నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, అంతే కదన్నా? అవునవును. అందుకోసం ఇప్పుడు మనం అయితే క్లీన్ చేస్తున్నాం. చూడండి చాలా మంచి పని చేస్తుంది. థ్యాంక్ యూ అన్న. చూడండి ఫారినర్స్ కూడా ఇట్లా లోపల నుంచి వీళ్ళు కూడా దూరుతున్నారు. చూడండి ఎంత. యా సూపర్ సూపర్, క్లాప్స్ కొట్టండి రా 3 times. ఓకే ఎప్పుడు వస్తూనే ఉంటారా? ఎందుకు ఇట్లా భక్తులు ఇట్లా బట్టలన్నీ వేసేది? చెప్తా ఉన్నా మేము వేయకూడదని చెప్తాము. బట్టలు గానీ చెప్పులు గానీ ఇడకూడదు అని చెప్తాం మేము. ఇండ్రా జనాలు ఇండ్రా మరి మెయిన్ రోడ్ లోనే బోర్డు కూడా వేపించినాం కానీ మనకి ఇండ్లా చెప్పులు వేస్తే దేవుడు నీడ పెట్టుకుని మనం అదే కదా. ఆడికి రాళ్ళ కన్నా పేర్లు కూడా రాసినాం. చెప్పులు బట్టలు వేయకూడదు అని లేదు. ఈసారి ఒక బోర్డు నాటిద్దాం మేడం. వాళ్ళు ఇండ్లా మరి ఏం చేద్దాం అట్లా రాయకూడదు. ఈసారి బోర్డు ఏమి పిల్లలు ఎవరైతే బట్టలు చెప్పులు వేసో వాళ్ళకి పాపాలు కట్టుకుంటారు చెప్పాలంటే. ఇంకా చూడండి ఎంత చెత్త ఎత్తుతున్నారు చూడండి మా పిల్లలు. చాలేమా చూడండి ఎంత చెత్త ఉందో, ఇంకా ఇంత చెత్త అవుతుంది. చూడండి ఎంత చెత్త ఇక్కడ మన పిల్లలు అయితే క్లీన్ చేశారు. చూడండి ఇవన్నీ అయితే మనం అంటించేద్దాం. ఇప్పుడు అక్కడ తీసుకువన్నా ముందరగా అంటించేద్దాం. ఎంత అంటించేస్తున్నారు చూడండి, ఎంత చెత్త. ఇంకా వెనక్కి కూడా అంటిస్తున్నారు. పక్క రండి మా పిల్లలు, పక్కకు వచ్చి అంటించండి. ఆ చెప్పులన్నీ దగ్గర నూకేసేయండి. ఆ చెప్పులు నూకేసేయండి. అంటుకోవు, చెప్పులు పక్కకి వేసేద్దాం. మన పిల్లలు అయితే ఇక్కడ ఉన్న చెత్త బట్టలు చెప్పులు అన్ని తీసి కాల్ చేశారు. చాలా బాగా మన పిల్లలు అయితే పని చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే చెప్పండి మా.